షాపింగ్ 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 అందరికీ షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఒకవేళ మీరు ఒక మంచి హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ చూడాలి అనుకుంటే దట్ ఈస్ నాంపల్లి ఎగ్జిబిషన్. 84th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనుకోండి, నుమాయిష్ ఎగ్జిబిషన్ కొంతమంది అని పిలుస్తూ ఉంటారు. 2025 ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 1st January స్టార్ట్ అయింది, February 15th దాకా ఉండబోతుంది అనమాట. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి లైక్ 50 రూపీస్. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి కంపేర్ చేస్తే 10 రూపీస్ పెంచారు. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్తే ఏం దొరికితే ఏంటి అనేది ఈ వీడియోలో ఉండబోతుంది. సో మొత్తం క్లియర్ గా ఉండబోతుంది కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను. విత్ నో మోర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఎగ్జిబిషన్ బయట జరిగే హడావిడి అంత ఉండదు, లోపల ఎంత హడావిడిగా ఉంటుందో బయట అంతకన్నా బాగుంటాయి. సమ్ టైమ్స్ మనం లోపల కొనే వాటికన్నా బయట కొనేవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి. ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ ఎన్నిసార్లు చూసినా ఎన్ని ఉన్నా కానీ అస్సలు బోర్ కొట్టని ఐటమ్ అనమాట. లైక్ 100 రూపీస్ నుంచి ఉంటాయి అనమాట. అండ్ ఈసారి ఎగ్జిబిషన్లో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ జ్యువెలరీ. డిఫరెంట్ కలర్స్లో క్రిస్టల్స్ లాగా నైట్ టైం దగదగమంటూ మెరిసిపోతున్నాయి. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ లేకుండా చైన్స్ మాత్రమే ఉన్నాయి. డిఫరెంట్ వెస్టర్న్ చైన్స్ అండ్ బ్రేస్లెట్స్ ఇవి చూడొచ్చు అనమాట. నాకు మాత్రం ఆ చైన్స్ చాలా బాగా నచ్చాయి. బట్ సర్లే తర్వాత చూద్దామని చెప్పేసి అలా ముందుకు వెళ్ళినా కానీ డిఫరెంట్ స్టాల్స్లో నాకు అవి మాత్రమే కనిపిస్తున్నాయి. సరే ఇదంతా కాదు, ఏదో ఒకటి పర్చేజ్ చేసేదాకా వదిలేలా లేను అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఫైనలీ అక్కడ ఒక పర్సన్ని ఎంత అని అడిగినప్పుడు హి టోల్డ్ 100 రూపీస్. వర్త్ ఇట్ అనిపించింది, ఎందుకంటే దేని మీదన్నా మనం ట్రెడిషనల్ ఆర్ వెస్టర్న్ మీద పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి, సింపుల్గా క్యూట్గా ఉన్నాయి. అండ్ కొన్ని చోట్ల విత్ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి అనమాట. నేను విత్ ఇయర్ రింగ్స్ వచ్చేది పర్చేజ్ చేశాను. చాలా బాగున్నాయి. లుక్ ఎట్ దిస్, ఎన్ని కలర్స్లో ఉన్నాయి కదా. నాకే ఆప్షన్ ఉంటే మైట్ బి ఒక 4-5 కలర్లు కొనేసేదాన్నేమో. బట్ ఈసారి నో మోర్ షాపింగ్, ఓన్లీ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ది వైబ్ అని అనుకున్నాను అనమాట. ప్రతి ఇంటికి ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ పెడితే ఎంతో తెలియదు కానీ అదొక కలర్ఫుల్గా అనిపించేస్తూ ఉంటుంది. సైజెస్ బట్టి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి. ఎగ్జిబిషన్ బయటే అనమాట ఇదంతా. ఈ లేన్ నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఇది వచ్చేసి అజంతా గేట్, అంటే గేట్ నెంబర్ 2కి వెళ్ళే స్ట్రీట్ అనమాట. హిమాలయ బుక్ స్టోర్ ల్యాండ్మార్క్గా పెట్టుకోండి. ఎగ్జిబిషన్ అంటే హడావిడి, ఆ జనాలు, ఆ ఫుడ్ ఐటమ్స్, అబ్బబ్బబ్బా. ఇక్కడ బాటిల్ అమ్మే పర్సనే మా సిస్టర్ దగ్గర ఉండే టంబ్లర్ బాగుందని ఆయనే ఫోటో తీసుకున్నాడు. అండ్ నో మ్యాటర్ వాట్, మా ఇంట్లో ఎన్ని విండ్ చైమ్స్ ఉన్నా ఐ ఆల్వేస్ అట్రాక్ట్, ఐ వాంట్ వన్ మోర్ విండ్ చైమ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్కి అమ్ముతున్నారు, అదే షాక్ అయ్యాను. ఆన్లైన్లో ఇవి ఎంత మీషోలో చూసుకున్నా కానీ మీకు 350-400 ఉంటాయి చిన్నవి, కానీ ఇక్కడ దే ఆర్ సేయింగ్ ఫర్ 300 అండ్ బార్గెన్ చేస్తే దే ఆర్ రెడీ టు గివ్ ఫర్ 200 ఆల్సో. దట్ ఈస్ అ గుడ్ థింగ్. సో నేను అందుకే కంట్రోల్ చేసుకోకుండా ఒకటి పర్చేజ్ చేసేసాను. అండ్ ఫుడ్ కోసమే ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, బికాజ్ అదొక వైబ్ అబ్బా. మన గ్యాంగ్తో మనం వెళ్ళి ఇక్కడ సరదాగా తిరుగుతూ అలా ఫుడ్ ట్రై చేయడం అనేది మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఎగ్జిబిషన్ వైబ్ అంతా భలే అనిపించింది. ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ 50 రూపీస్ ఇచ్చేసి క్యాష్ పే చేసి నేనైతే టికెట్ తీసుకున్నాను. సో అలా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా అసలైన హడావిడి మొదలవుతుంది. ఓ ఇది సేమ్ ఇలాంటిదే శిల్పారామంలో కొన్నాను, 600 రూపీస్ అంట. బ్లాక్ కలర్ ఇలా ఉంది, కానీ ఇక్కడ మన క్లాత్ అటాచ్మెంట్స్ లేవు. అవును, మనవి చాలా బాగున్నాయి. ఐ హావ్ సీన్ ది సిమిలర్ ఫ్రాక్స్ ఇన్ శిల్పారామం, బట్ కొంచెం వేరియేషన్ ఉంది, అందుకే ప్రైస్ వేరియేషన్ కూడా ఉంది. అక్కడ క్వాలిటీ బాగుంది, బట్ ఆల్టర్నేట్ గా కావాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో పర్చేస్ హియర్. డిజైనర్ ట్రెడిషనల్ వేర్ కావాలి అనుకుంటే, లేదంటే ఇండో వెస్టర్న్లో కావాలి అని అనుకుంటే యూ కెన్ ఫైండ్ ఏ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ఎగ్జిబిషన్. ఇదైతే ఈ షాపు బేగమ్స్ కలెక్షన్ అనమాట. ఇక్కడ నేను చూస్తున్నవన్నీ కూడా ఇవి 4000 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంకా సైలెంట్గా ప్రైస్ తెలుసుకుని వచ్చేసాను అనమాట. నాకైతే అంత అవసరం లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు పర్చేజ్ ఎనీ 3-piece సెట్స్ కానీ ఇలా ఇండో వెస్టర్న్గా వచ్చే ఫ్యూజన్ వేర్ కొనుక్కోవాలి అనుకుంటే యూ కెన్. మీరు బార్గెన్ చేస్తే మహా అంటే 2500కి ఇవ్వచ్చేమో. 350 రూపీస్కి ఇక్కడ చున్నీ, బాటమ్ అండ్ టాప్, చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు బై, బేగం స్టోర్ కిందనే ఉందన్నమాట ఎంట్రీ అవ్వగానే. సో బెస్ట్ ఆప్షన్ డైలీ వేర్కి. 600 రూపీస్కి కార్డ్ సెట్స్ వస్తున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, బాగున్నాయి. ఐ లవ్ దిస్ నియాన్ వన్. నేను తగ్గిస్తారా? ఫిక్స్డ్ ప్రైస్ అంట, నో రిటర్న్ అండ్ నో ఎక్స్చేంజ్. ఒకసారి చూద్దామా? ఇట్స్ 150. సెంట్రల్ గార్మెంట్స్ 150 ప్రైస్ రేంజ్లోనే, 150-200లోనే యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆప్షన్స్, నైస్ టాప్స్ అండ్ అంతే. వెస్ట్రన్ వేర్ చాలా ఉన్నాయి, యూ కెన్ చూజ్ ఇట్. సెంట్రల్ గార్మెంట్స్ స్టాల్ నెంబర్ 1989.
పక్కన కూడా ఉన్నాయి కలర్ఫుల్గా టీ షర్ట్స్. వావ్ బ్లాక్. మౌనికా, సో ఇక్కడ ఈ లేన్ మొత్తం అంతా పర్ల్స్, జ్యువెలరీ, స్టోన్స్ అన్నీ ఉంటాయి అనమాట ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి. యూ కెన్ సీ లైక్ మీకు ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఎంట్రీ నుంచి రాగానే మీరు ఒక లెఫ్ట్ రైట్ టర్న్ తీసుకుంటే వచ్చేయచ్చు. మీకు ఫైండ్ అవుట్ చేస్తే ఒక స్ట్రీట్ అంతా ఉంటుంది దీనికోసమే. బ్యాంగిల్స్, యూ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ వెస్టర్న్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఐటమ్స్. ఎనీ జ్యువెలరీ ఐటమ్ 100 రూపీస్ ఎప్పుడు పెడతారు వీళ్ళు ఎగ్జిబిషన్లో. యూ కెన్ సీ హియర్, చూడండి, చందా ఢిల్లీ జ్యువెలరీ, ఎనీథింగ్ 100. ఇది రైట్ ఆప్షనే పర్చేజ్ చేయడానికి జ్యువెలరీ. కానీ ఇక్కడ కనిపిస్తున్న హ్యాండ్ బ్యాగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా, కానీ అవి 100 రూపీస్ అయితే అసలుకే కాదు. ఓన్లీ జ్యువెలరీ ఐటమ్స్ మాత్రమే ఎనీథింగ్ 100 అనమాట. మిగతావి మీరు సెలెక్ట్ చేసే ఆబ్జెక్ట్ బట్టి వాళ్ళు ప్రైస్ అయితే చెప్తారు. ఇవైతే 500 అంట. మెటాలిక్ బ్యాగ్స్ బాగున్నాయి అండ్ ఇంకా మంచి ప్రీమియం క్వాలిటీ కూడా ఉన్నాయి. అవైతే 1000 రూపీస్ చెప్పారు. సో మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే బార్గెన్. అండ్ నాకు ఇది ఎందుకో కొంచెం మంచిగా అనిపించింది. నేను ఎక్కువగా ఈవెంట్స్ అవి హోస్ట్ చేసేటప్పుడు మంచిగా వెస్టర్న్గా లేదంటే ట్రెడిషనల్గా కూడా రెండింటికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇదైతే 100 రూపీస్. ఇలాంటిదే నేను సిల్వర్ అండ్ గోల్డ్ అయితే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ ఈ మధ్యకాలంలో చాలా ప్రైజెస్ పెట్టేశారు. బట్ ఈ స్టోర్లో యూ కెన్ ఫైండ్ 100 రూపీస్కి 3 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ట్రెడిషనల్, ఇండో వెస్టర్న్గా చాలా ఉన్నాయన్నమాట. కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. నేను స్టోర్ నేమ్ కూడా పైన ఇన్ డీటెయిల్గా పెట్టాను. సో మీకు కావాలనుకుంటే వెనక్కి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకుని ఆ షాప్ని ఫైండ్ అవుట్ చేయండి. అండ్ చెప్పుల గురించి అయితే ఏం చెప్పాలి, ఎగ్జిబిషన్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చెప్పులు అయితే కనిపిస్తాయి, షూస్ అయితే కనిపిస్తాయి ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. నాకు చాలా బాగా నచ్చాయి. కానీ నా దగ్గర అంత టైం లేదు టు ట్రై అండ్ టు బార్గెన్ ఇదంతా. బికాజ్ ఇక్కడ మీరు ఖచ్చితంగా బార్గెన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. వాట్ ఎవర్ ది ప్రైజెస్ దే ఆర్ సేయింగ్, మీరు దానికే కొన్నారు అని అంటే అది ఒక హ్యూజ్ లాసే. మీకు మనీ మ్యాటర్ కాదనుకుంటే ఇట్స్ అప్ టు యూ. బట్ మిగతా అన్నీ కూడా మీరు చూసుకుని బార్గెన్ చేసుకుని కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవాలి. జ్యువెలరీస్ మొత్తం దాటిన తర్వాత మొత్తం అంతా షూస్, శాండిల్స్ ఇవే కనిపిస్తూ ఉంటాయి. స్టాల్ నెంబర్ 2483. ఇక్కడ మొత్తం బాలీవుడ్ కలెక్షన్, మెన్స్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడు చూసినా అమ్మాయిలకైనా ఎగ్జిబిషన్ అని అనిపిస్తూ ఉంటుంది. బట్ యూ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ మెన్స్ షూస్, శాండిల్స్ అండ్ ఎస్పెషల్లీ మంచి మంచి కలర్ఫుల్ ఇవి ఉన్నాయి. యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ టు దిస్ షాప్ ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ ఎనీ ఫుట్వేర్. మీరు ఫర్ ది ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు తిరిగిన షాప్కే తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎటు వెళ్తున్నారో ఎటు వస్తున్నారో అసలు ఆగమాగం అయిపోతారు. ఇట్స్ కంప్లీట్లీ ఓకే. ఎక్కువ టైం పెట్టుకుని వెళ్ళండి. ఏదో ఒక గంటలో 2 గంటల ఫినిష్ చేసేసుకుందాం అని అనుకుంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అండ్ ఇక్కడ మీరు ఫ్రీగా అన్ని షాప్స్కి వెళ్ళి అన్ని చూడొచ్చు. ఎవ్వరు స్టాప్ చేయరు. వాళ్ళు రమ్మనే ఇంకా ప్రేమగా పిలుస్తూ ఉంటారనమాట. యూ కెన్ ట్రై ఇట్. ఇట్స్ నాట్ నెసెసరీ టు బై ఎవ్రీథింగ్. మీరు చూసారు కదా అని చెప్పేసి మొహమాటానికి పోయి ఎక్కువ కొనుక్కోకండి. మీకు ఏది కావాలో అదే కొనుక్కోండి. కాబూల్ ఇంటర్నేషనల్ దగ్గర లైక్ యూ కెన్ ఫైండ్ ఏ లాట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. యూజువల్లీ లైక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, కాశ్మీర్ నుంచి కానీ మిగతా దగ్గరికి వెళ్ళి కొంచెం క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవాలనుకుంటే యూ కెన్. లైక్ నేను కాశ్మీర్లో చూసాను, ఇట్లా వాల్నట్స్ కుప్పలు కుప్పలుగా అమ్మేసి కేజీస్ లెక్క అమ్ముతూ ఉంటారు. యూ కెన్ సీ. ఎంత కేజీ కిత్నా? 500. ఇది నేను కాశ్మీర్లో లైక్ 150-200కి కొన్న కేజీ. బట్ ఇక్కడ ఎక్స్పెన్సివ్. ఆర్ట్ గ్యాలరీ నుంచి ఎదురుగా యూ కెన్ ఫైండ్ ఎ లేన్, ఎ స్ట్రీట్ వేర్ యూ కెన్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ ఫుట్వేర్స్. అండ్ ఫుట్వేర్స్ దాటిన తర్వాత యూ కెన్ ఫైండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ దాని తర్వాత జ్యువెలరీ అవన్నీ ఉంటాయి అనమాట. డిఫరెంట్ లేన్ నుంచి వెళ్ళొచ్చు. బట్ డైరెక్ట్గా మీరు ఫుట్వేర్ లేదంటే నేను చెప్పిన జ్యువెలరీ కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్లీ ఆర్ట్ గ్యాలరీ నుంచి ఎదురుగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అందరూ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. యూజువల్లీ ఏదైనా ప్లేస్కి ట్రావెల్ చేయాలంటే ట్రైన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో తెలియదు. కానీ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఈ ట్రైన్ డెఫినెట్లీ అందరూ ఎక్కుతారనమాట. పెద్ద లైనే ఉంది. సో ఇది ఎక్కడ ఎక్కాలి ఏంటి అనేది ఎప్పుడు చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆర్ట్ గ్యాలరీకి పక్కనే ఉంటుంది అనమాట. డైరెక్ట్లీ మీరు ఆర్ట్ గ్యాలరీ దగ్గర వచ్చేస్తే మీకు పోలీస్ స్టాల్ అని కనిపిస్తుంది. దాని ఆపోజిట్గా మనకి అయితే ట్రైన్ దానికి టికెట్స్ ఇస్తారు. కమ్ లెట్స్ గో. లాస్ట్ ఇయర్ అయితే ఇలా లేదు. ఇప్పుడు ట్రైన్ టికెట్స్ కోసం ఇలా వెయిట్ చేయాలన్నమాట. ఇన్ ఏ లైన్ చాలా మంది జనం ఉన్నారు. అక్కడ వైట్ చైర్స్లో కూర్చున్న వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు. ఇక్కడ హ్యాండ్ వే చేస్తున్నాను కదా, నేను ఇక్కడ వెయిటింగ్ అనమాట. ఓన్లీ క్యాష్ క్యారీ చేయండి మీరు ఒకవేళ ట్రైన్ టికెట్స్ తీసుకోవాలి అని అనుకుంటే. ఈచ్ టికెట్ కాస్ట్ ఈస్ 40 రూపీస్. బిలో 3 years కిడ్స్కి ఫ్రీ.
చాలా పెద్ద లైనే ఉంది. ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ట్రైన్ ఎక్కితే ఎక్కడే ఉంటాయి అని తెలుస్తుంది. సో చూసి అలా ఎగ్జిబిషన్ అంతా క్లియర్గా అర్థం చేసుకుని దాని తర్వాత యూ కెన్ షాప్ వాట్ యూ వాంట్. ఫైనలీ ఇప్పుడు ఇంకా పెద్ద లైన్లో వెయిట్ చేయాలి. ఇక్కడికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి అనేది. ఇట్స్ సో ఈజీ. సో ఇక్కడ యూ విల్ గెట్ ఆల్ ది కార్పెట్స్. ఒకసారి చూపిస్తావు, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన హలీం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎగ్జిబిషన్ అంటే నాట్ ఓన్లీ క్లోత్స్ షాపింగ్ కోసమే కాదు, ఫుడ్ తినడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో హౌస్కి కావాల్సిన అన్ని గ్లాస్ ఐటమ్స్, అన్ని కప్స్ నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఆల్సో చాలా మంది చాలా బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పబ్లిసిటీ కోసం. టాయ్స్ చాలా చాలా బాగుంటాయి. చాలా వరకు ఇక్కడ గేమ్స్ ఉంటాయి అనమాట. సో ఒక బాల్ త్రోకి 150 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. బాస్కెట్ బాల్ వచ్చిన వాళ్ళు యూ కెన్ హ్యాపీలీ విన్. డ్రై ఫ్రూట్స్ అండ్ హోమ్కి కావాల్సిన డెకోర్ ఐటమ్స్, యూ కెన్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ డెకోర్ ఐటమ్స్. క్లోత్స్ అవన్నీ చూడండి, మెటీరియల్స్కి వెళ్ళి బెడ్షీట్స్ దాకా అన్నీ ఉంటాయి. ఎగ్జిబిషన్ అనగానే ఖచ్చితంగా కొనాల్సిన థింగ్ ఏంటి అంటే 1000 రూపీస్కి 3 బెడ్షీట్స్ అమ్ముతారు. సో ఎవ్రీ ఇయర్ మేము రెగ్యులర్గా కొనే ఒక ఐటమ్ అనమాట. ఈసారి మాత్రం అసలు కొనం, బికాస్ లాస్ట్ 2 times కొని ఇంట్లో అలాగే పెట్టాము. బట్ వర్త్ ఇట్ ఇఫ్ యూఆర్ పర్చేసింగ్. 1000కి 3 బెడ్షీట్స్ చాలా బాగుంటాయి. యూ కెన్ పర్చేస్. ఇవన్నీ గేమింగ్ సెక్షన్ అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం నేను చూస్తుంది ఏంటి అంటే స్కేరీ హౌస్ పెట్టారు. ఐవన్ గో లైక్ భయంకరంగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఈసారి నేను ఇంకో థింగ్ కూడా అబ్జర్వ్ చేసింది అంటే చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ క్లోతింగ్ పెట్టారు. లైక్ మనకి కోటిలో కానీ సరోజినీ మార్కెట్స్ ఢిల్లీలో కానీ దొరికేలాంటివి. అండ్ అక్కడ చూడండి ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్. విమెన్స్కి అయితే ఇన్ని ఆప్షన్స్ పెడితే ఒక్కటి సెలెక్ట్ చేయడం ఈజ్ లైక్ వెరీ డిఫికల్ట్ ఆప్షన్. విమెన్ నేను చెప్పిన బెడ్షీట్స్ అదే 1000కి 3. అండ్ చికెన్ కర్రీ ఈజ్ లైక్ వెరీ కామన్, ఎవ్రీ టైమ్ ఉంటుంది. అండ్ దాని హైప్ కూడా అలాగే ఉంటుంది. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 350 నుంచి ఉంటాయి లో బడ్జెట్ అయితే. హైయెస్ట్ వచ్చేసి లైక్ 2500 అలా ఉంటాయి మొత్తం సెట్ కూడా. ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్లో ఒక స్లోగన్ ఫాలో అవుతారు. లాస్ట్ ఇయర్ అయితే సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ అనే వైరల్ థింగ్ని క్యాచ్ చేశారు. బట్ ఈ ఇయర్ ఏముంది ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. యూ కెన్ ఫైండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ నైటీస్ లైక్ పేరెంట్స్కి కొనడానికి, లేదంటే దోస్ హూ కెన్ వేర్ నైటీస్ బాగుంటాయి. కాటన్వి మంచిగా ఉంటాయి. చూడండి అసలు మొత్తం ఎన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయో. అలా ఎగ్జిబిషన్లో గాగిల్స్ పట్టుకుని జాతి రత్నాలు మూవీ లాగా మనం కూడా ఒక గ్యాంగ్ వేసుకొచ్చి అల్లరి చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ ప్లేట్స్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట కేజీ సేల్స్ పరంగా. లైక్ మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ పర్చేస్ యూ కెన్. ఆ బెడ్షీట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడికి వెళ్ళి మనం స్టార్ట్ చేసాం వీడియో గేట్ నెంబర్ 2. సో ఒక రౌండ్ వేస్తున్నాం అనమాట. ఏ లేన్ నుంచి ఎటు వెళ్ళినా కానీ ఎగ్జిబిషన్లో ఒక రూట్ అంటూ చెప్పలేము, తప్పిపోతూ ఉంటాము. యూనిట్ టు ఫైండ్ మీకు ఏది కావాలి అనేది. లైక్ నేనైతే షార్టర్ వేలో చెప్పడానికి ట్రై చేస్తా. సో కావాల్సిన దాన్ని డైరెక్ట్గా పర్చేస్ చేయడానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా, బెలూన్స్. వెనక డ్రెస్సులు బాగున్నాయి. అయ్యో షర్ట్. జాగ్రత్త, కిడ్స్తో వచ్చేవాళ్ళు తప్పిపోతారు ఇక్కడ ఎవరన్నా వదిలేస్తే. సో మీ కిడ్స్ని మీరు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళాలి. అండ్ యూ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ కార్డ్ సెట్స్. 500కే ఉన్నాయి ఈసారి ఎగ్జిబిషన్ మొత్తంలో చాలా చోట్ల. ఇంపాసిబుల్. ఒక 2-3 times రావాల్సిందే. డోంట్ కమ్ ఇన్ ది వీకెండ్స్. ఫుల్ క్రౌడ్కి వచ్చిన వెంటనే ఎందుకు వచ్చావురా బాబు వెళ్ళిపోదాం అని అనిపిస్తూ ఉంటుంది. ట్రై టు క్యారీ ఎ లాట్ ఆఫ్ క్యాష్, ఎందుకంటే ఫోన్లో సిగ్నల్స్ ఉండకపోవచ్చు. బట్ సేఫ్గా క్యారీ చేయండి. నేనైతే ఈ ట్రైన్ ఎక్కేసి దాని తర్వాత డైరెక్ట్ తినడానికే వెళ్తాను. షాపింగ్ చాలా తక్కువ. శిల్పారామంలో ఏవైతే చూసామో వుడెన్వి కావాలి అనుకుంటే యూ కెన్ పర్చేజ్ ఆసిఫ్ హ్యాండ్ క్రాఫ్ట్స్. వేర్ మన ట్రైన్ జర్నీ స్టార్ట్ ఎక్కడైతుందో అక్కడే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. షార్ట్ అండ్ స్వీట్గా వితిన్ ఒక 5 minutesలో ఈ ట్రైన్ జర్నీ అయితే ఫినిష్ అయిపోయింది. దిగక ముందే జనాలు ఎక్కుతూ ఉంటారు. ఓ మై గాడ్, ఫైనలీ ఇట్స్ వెరీ వర్త్ ఇట్. ఎందుకంటే ఎగ్జిబిషన్ మొత్తం చూసేయచ్చు.
వి ట్రైడ్ ది డిలీషియస్ వాఫుల్ ట్రిపుల్ చాక్లెట్ది 130 రూపీస్, 100 రూపీస్కి కూడా ఉంది, బిస్కెట్తో ఉండేదన్నమాట. ఇది ట్రై చేయండి ఇఫ్ యూర్ కమింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. వన్ టైం ట్రై చేస్తే బాగానే ఉంటుంది. సో ఒకటి తీసుకుంటే జస్ట్ ఫర్ టేస్ట్ అలా చాలా ఐటమ్స్ తింటూ ఉంటాము. అండ్ నేను ఒక దగ్గర ఆల్రెడీ బజ్జీలు అవి తినడం జరిగిందనమాట. 120 రూపీస్ అండ్ నా చేతిలో ఉండే వాటర్ బాటిల్ 40 రూపీస్. కునాఫా మస్ట్ ట్రై ఐటమ్ అనమాట. మీరు ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. లైక్ 350 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఈ స్ట్రాబెర్రీది అయితే హల్చల్ చేస్తుంది. స్ట్రాబెర్రీస్లో చాక్లెట్ మిక్స్ చేస్తారనమాట. ఎగ్జిబిషన్స్లో డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి, బట్ ఇది కొంచెం కలర్ఫుల్గా పెట్టారనమాట. సో 4 స్ట్రాబెర్రీస్ వచ్చేదైతే 99 రూపీస్, 149 అయితే 6 స్ట్రాబెర్రీస్ అట్లా గ్లాస్లో ఉండి చాక్లెట్ అయితే దాంట్లో వేస్తారనమాట. సింపుల్ డిషే, కాకపోతే అట్రాక్టివ్గా ఉంటుంది. పిల్లలు చూస్తే స్ట్రాబెర్రీ తినాలి అని అనుకుంటారు. మా చెల్లి కూడా షీ ఫెల్ట్ ఎక్సైటెడ్ అండ్ షీ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై అనమాట. బట్ టేస్ట్ అంత ఏం లేదు, జస్ట్ చాక్లెట్ స్ట్రాబెర్రీ, అంతకుమించి ఇంకా డిఫరెంట్గా ఏమి ఉండదు. ఇఫ్ యూ వాంట్ ట్రై యూ ట్రై ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో స్కిప్. ఇక్కడ కేజీ సేల్లో ఉంటాయన్నమాట. 379 రూపీస్. నేను ప్రీవియస్ ఇయర్ ప్లేట్స్ పర్చేజ్ చేశాను. క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. మీకు వర్త్ ఇట్ అనిపిస్తే కొనుక్కోండి. లైక్ ఇక్కడ ఇంటికి కావాల్సిన ప్లేట్స్, బౌల్స్ అన్నీ కూడా కేజీ లెక్క అమ్ముతూ ఉంటారు. అండ్ ఇవేం పెద్ద లైట్ వెయిటెడ్గా ఉండవు, హెవీ వెయిటే ఉంటాయి. సో కేజీకి ఎన్ని వస్తాయో మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఈసారి అంత అట్రాక్టివ్గా అనిపించలేదు షాప్ లోపల. నేను తీసుకున్నప్పుడైతే లాస్ట్ టైం ఐ లైక్ ది లాట్ పర్సనలీ. పిస్తా హౌస్లో 300 రూపీస్కి మటన్ హలీం మీరు ట్రై చేయొచ్చు. ఇలాంటివి మనాలిలో వేస్తారనమాట. లైవ్ పెయింటింగ్ వేసేసి మన సర్నేమ్స్తో ఇంటి ముందు పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది కదా. వెన్ మై ఫ్రెండ్స్ వెన్ టు మనాలి నాకు తీసుకొచ్చారు. ఇక్కడ పేరు కూడా మనాలి ఆర్ట్స్ అనే ఉంది. ఇది ఒక చెట్టు కింద పెట్టారనమాట. ప్రైజెస్ కూడా కొంచెం మీరు బార్గెన్ చేసి అక్కడ కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. జిమ్కి వెళ్ళే వాళ్ళు, బయటకు తీసుకెళ్లే వాళ్ళు యూ కెన్. 300 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. అంతా తిరుగుతున్నాం. అడ్వెంచర్ రైడ్స్ ఉండే ప్లేస్ ఎక్కడ, అక్కడికి కదా మనం వెళ్ళాలి. అసలు ఏమేమి ఉన్నాయి, అసలే ఈ మధ్యకాలంలో నాంపల్లి ఎగ్జిబిషన్లో ఏదో ఒక రైడ్ ఆగిపోయింది అని చెప్పేసి చాలామంది అదే డిస్కస్ చేస్తున్నారు. సో అదే అనమాట, అక్కడ కనపడుతుందా రేంజ్ అని చెప్పేసి ఉంది, రేంజర్ అని. సో అదే ఆగిపోయింది. నేనైతే ఇవి చూస్తూ ఉంటే భలే అనిపించింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ కిడ్స్తో అలా ఎక్కి తిరుగుతూ ఉంటే. బట్ నేను ఎక్కువ రైడ్స్ ఏం ట్రై చేయదలుచుకోవాలి, బికాజ్ ఎవ్రీ ఇయర్ ఎక్కి నౌ ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్ ఈ రైడ్స్ ఎక్కడానికి. ఐ జస్ట్ వాంట్ టు సీ ఆ జనాల్ని, ఆ వైబ్ని, ఆ అరుపుల్ని, ఆ లైటింగ్ని చూస్తూ ఉంటేనే సగం కడుపు నిండిపోయిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఒక్కటి మాత్రం డెఫినెట్లీ వెళ్ళి చూస్తాను. అదేంటి అని అంటే ఇదే. अगले शो के लिए टिकट काउंटर खुला है. टिकट इस मंचान से दिया जा रहा है. देखिए अपनी फैमिली और अपने परिवार के साथ वेल ऑफ डेथ. मैडम चलाएंगी बुलेट गाड़ी और साथ में चलेगी मारुति कार. 30 फीट की खड़ी लकड़ी की दीवार पर 10 गाड़ी एक साथ चलने वाली. వెల్ ఆఫ్ డెత్ గురించి మీరు రీల్స్లో, ఇన్స్టాలో ఎక్కడో చోట చూసుంటారు. బట్ వీడియోలో చూసేది వేరు, లైవ్గా మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా పెద్ద లోయగా ఉంటుంది. అండ్ ఈ టాప్ లెవెల్లోకి వెళ్ళి మొత్తం ఎగ్జిబిషన్ అంతా జనాలు, అడ్వెంచర్ రైడ్స్ అన్ని కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ 100 రూపీస్ పర్ పర్సన్ టికెట్ తీసుకుని ఈ వెల్ ఆఫ్ డెత్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ మస్ట్ ట్రై. ఐ రికమెండ్ హైలీ అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. చూడండి మీరే, మీకే అర్థమవుతుంది. లిటరలీ హార్ట్ ఎంత రేస్ అవుతుంది అని అంటే లైక్ మినీ హార్ట్ అటాక్ వచ్చేసేలాగా అనిపిస్తూ ఉంటుంది. నాట్ ఫర్ ది వీక్ హార్టెడ్ పర్సన్. అండ్ స్లోమోలో రికార్డ్ చేశాను. అసలు హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడి.
ఎవరికి వాళ్ళు లైవ్‌లో ఈ ఎక్స్‌పీరియన్స్‌ని చూడాల్సిందే. అండ్ ఓవరాల్‌గా అన్ని రైడ్స్ కూడా 100 రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట. 200 బిలో ఉన్నాయి. ఆల్మోస్ట్ మీరు క్యాష్ క్యారీ చేయండి. ఆన్‌లైన్ కూడా ఓకే. బట్ దానికి సెపరేట్ కౌంటర్ ఉంటుందన్నమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ మన హైదరాబాద్‌లోనే లార్జెస్ట్ కన్స్యూమర్ ఎగ్జిబిషన్. 46 డేస్ పాటు ఫుల్ హడావుడిగా ఉంటుంది. 23 ఎకర్స్‌లో వైడ్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్, కాశ్మీర్, బెంగాల్, ముంబై, ఢిల్లీ. ఓ మై గాడ్! ఇది 84 ఇయర్స్ నుంచి సక్సెస్‌ఫుల్‌గా పెడుతున్నారు. 2500 ప్లస్ స్టాల్స్ ఉంటాయి. అండ్ ఈ ఎగ్జిబిషన్ చూడ్డానికి 30+ లాక్స్ పీపుల్ వస్తూ ఉంటారనమాట. 15th ఫెబ్ దాకా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా రావచ్చు. 31st జాన్వరిన చిల్డ్రన్స్ స్పెషల్ ఉందనమాట. మీరు అప్పుడు కూడా మీ చిల్డ్రన్స్‌ని తీసుకురావచ్చు. బట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటుంది. ఇదేదో లాఫింగ్ హౌస్ అనమాట. 20 రూపీస్ ఇది ఒక్కటే చీప్‌గా ఉంది టికెట్. సో వెళ్ళి ట్రై చేద్దాం అని చెప్పేసి వెళ్ళా. దానికన్నా ఎక్కువ కళ్ళు తిరిగే నాకు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో అందరు గుర్తుతున్నారు నన్ను. వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి సెపరేట్ గ్రౌండ్స్ ఉంటాయి. పెయిడ్ పార్కింగ్స్ అనమాట. లైక్ 20 రూపీస్ నుంచి 100 వరకు ఉంటుంది. డిపెండ్ ఆన్ ది 2 వీలరా 4 వీలరా అని చెప్పేసి. నియరెస్ట్ మెట్రో స్టేషన్ కూడా ఉంది కాబట్టి మెట్రోకి వచ్చేసి అక్కడ ఈజీగా నడుచుకుంటా మంచి షాపింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఈ కలంకారీ కుర్తీస్ 1000 రూపీస్కి 3 అనమాట. డైలీ వేర్ కుర్తీస్ కోసం చూసే కాలేజ్ స్టూడెంట్స్కి ఆర్ లేదంటే ఎనీ గర్ల్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఎప్పటి నుంచో ఈ హెడ్ బ్యాండ్ కొనుక్కుందాం అనుకున్నాను. 100 రూపీస్ నుంచి ఉంది. అండ్ A1 గార్మెంట్ షాప్ గురించి చెప్పాలి. ఇది వచ్చేసి నియర్ టు ది గేట్ నెంబర్ 1 అనమాట. లైక్ 100 రూపీస్ 150 రూపీస్కే డిఫరెంట్ వెస్టర్న్ టాప్స్ అయితే ఉన్నాయి. ఐ ఫెల్ లైక్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. లైక్ సరోజినీ మార్కెట్ లాగా అనిపించింది అనమాట. వర్త్ ఇట్. చూపించే షాప్లో కూడా 999కి మంచి ట్రెడిషనల్ బాలీవుడ్ కలెక్షన్ అయితే ఉంటుంది. గేట్ నెంబర్ 1 దగ్గర స్ట్రీట్ షాపింగ్లో మనకి ఇట్లాంటి ఢిల్లీలో దొరికే స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి. యూజువల్లీ 150 రూపీస్ 120 రూపీస్ చెప్తున్నారు. మాకు వెళ్ళిపోయే టైం కాబట్టి 100 రూపీస్కి ఇచ్చింది. ఢిల్లీలో అయితే విల్ గెట్ ఇట్ ఫర్ 50 60 70 కూడా. ఇక్కడైతే మనకి 100 చెప్తున్నారు. బట్ బాగున్నాయి కాబట్టి ఒక్క పేర్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఎగ్జిబిషన్ హైప్ అయితే మంచిగా అనిపించింది. ట్రైన్ దగ్గరికి వెళ్ళి షాపింగ్, ఫుడ్, రైడ్స్, యూ నేమ్ ఇట్. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రావడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. ఏముంటుంది ఎగ్జిబిషన్ అనుకోవచ్చు, కానీ వెళ్ళిన తర్వాత యూ లవ్ ది వైబ్. కొంచెం మంచి వైబ్తో అయితే వచ్చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. దిస్ ఇస్ ఆర్జే అమ్లా సైనింగ్ ఆఫ్. బాయ్.